కపటం లేనివాడు ధన్యుడు అని ఉంది దేవుని వాక్యంలో. మనుషుల జీవితాల్లో కపటం ఉండకూడదు, మనుషుల జీవితాల్లో ద్వేషం ఉండకూడదు, మనుషుల జీవితాల్లో ఏమాత్రము కూడా మనుషుల మీద ఎవరైనా కానీ, నీ పక్కోళ్ళో ఎదుటోళ్ళో వెనకమాలోళ్ళో ఎవరైనా కానీ, నీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, నీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, నీ యొక్క కొలీగ్స్ కావచ్చు, నీ యొక్క ఆఫీసులో కావచ్చు, నీ ఉద్యోగంలో, లేకపోతే నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ హృదయంలో ఉండాల్సింది యథార్థత ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా ఉండాలి. పిల్లరా, హింస పెట్టడం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, దూషించటం, ద్వేషించటం, వెలివేయటం, అబ్యూస్ చేయటం, భయంకరంగా మనుషులను చిత్రవదకు గురి చేయటం మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. మనుషులంట సమాజ మందిరాల్లోనంటే దేవుని మందిరాల్లోనే దేవుని బిడ్డలే.